నమస్తే మోసుకుమరి. ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ఈ రోజు ఎక్కువగా ప్రధానమంత్రి మోదీ గారి యుద్ధానికి సంబంధించే ఆపరేషన్ సింధూరుకు సంబంధించే వార్తలు రాసినటువంటి పరిస్థితులు. యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదు అనేటువంటి వీళ్ళు కూడా ఇదే హైలైట్ చేశారు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. మరి పాక్ భారీ దాడికి మరి సిద్ధమవుతుందని చెప్పేసి బెదిరించారు. మరి అంతకు అంత బదిలిస్తామని చెప్పేసి బుల్లెట్ కు శతజ్ఞతో సమాధానం ఇస్తా అని చెప్పేసి స్పష్టం చేశాను. అదే విధంగా స్పష్టంగా చెప్పాను. ఆపరేషన్ సింధూర్ తో మన సామర్థ్యం ఏంటో ప్రపంచమంతరికి తెలిసింది. 22 నిమిషాల్లోనే ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేశాం. మరి సైనిక దళాలపై నమ్మకంతో స్వేచ్ఛ ఇచ్చాం. అదేవిధంగా చాలా దెబ్బతీశారు. ఇంకా చాలు అంటూ పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. చాలా దెబ్బతీశారు. ఇంకా చాలు అంటూ పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. పాక్ ఎయిర్ బేస్లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. ప్రపంచమంతా భారత్ కు మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్ కి రిమోట్ లాగా మారింది. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఆరోపణలు సైనిక దళాల ఆత్మస్థైర్యాన్ని ఆ రోజు దెబ్బతీశాయి. అదేవిధంగా ఆపరేషన్ సింధుపై చర్యకు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం. పహల్గాం ముష్కరులను మట్టు పెట్టాం షా అంటూ మొత్తానికి టోటల్ గా ఇది నిన్న జరిగినటువంటి ఇది మహాదేవ్కి సంబంధించినటువంటి ఆపరేషన్ గా దానికి సంబంధించినది అంతా. ఇకపోతే అవకాశాలు కానీ ఏపీ మీకు ఇదే ఆహ్వానం అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి వార్తని ఆటోమేటిక్ గా ఆయన పర్యటనలు ఉన్నారు కాబట్టి దాన్ని సింగపూర్ పర్యటనలో అది హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్ అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అంటే ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ జరుగుతుంది కదా, ఈ లెక్కర్ స్కామ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే పోయినసారి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన దాంట్లో అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈయన సంతకం పెట్టాడు కాబట్టి చేయమని, దాంట్లో ఎవరు ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత అనేటువంటి విధంగా ఆ రోజు వైసీపీ మాట్లాడింది కదా. సరే ఆయన బెయిల్ వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు, తర్వాత సంగతి. కానీ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటే వాసుదేవరెడ్డి అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన నియమించడానికి ఈయనే కారణమయ్యాడు, ఈయనే సంతకం పెట్టాడు, ఇది ఒక ప్రచారం అనేటువంటి విధంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి వీడియో, అంటే ఇంపార్టెంట్ అనేటువంటి వార్త. సంతకాల సాక్షిగా దొరికిపోయినటువంటి జగన్ ఏరి కోరి వాసుదేవరెడ్డికి కీలక పోస్టు. ఇక్కడే ఉంది విషయం అంతా. నీటి పారుదలలో నియమించాలన్న నాటి సిఎస్ కాదు బ్యావరేజ్ ఎండి పోస్ట్ ఇవ్వాలని చెప్పి జగన్ ఆదేశం. ఆయన నీటి పారుదలలో పోస్ట్ ఇవ్వాల్సి ఉంటే దాన్ని తీసేసి ఆయన బ్యావరేజ్ కి కావాలని ఈయనే సంతకం చేసి వేయించాడు. ఆ సంతకం దొరికిందంట. ఇదే లెక్క. ఆపై డిస్టిలరీస్ కమిషనర్ పోస్ట్ కూడా అప్పగింత. మరి మద్య స్కామ్ లో ఆ 2 విభాగాల కీలకం. వైసీపీ ఉన్నన్నాళ్లు వాటిలో వాసుదేవరెడ్డి, ఆ 2 కీలక పదవుల్లో కూడా వాసుదేవరెడ్డి ఉన్నాడు. మరి సీఎంఓ పేరుతోనే చాణక్య ముడుపుల కాల్స్. మరి ఆయన ప్రభుత్వ పెద్దల మనిషి అని చెప్పేసి ధృవీకరించినటువంటి వాసుదేవరెడ్డి అనేటువంటి విధంగా రాశారు. క్లారిటీగా విషయం ఏంటంటే ఆయన సంతకం దొరికిందంట. అంటే ఈ వాసుదేవరెడ్డి ఎవరైతే మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తో అరెస్ట్ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు ఈ లిక్కర్ కేసులో. ఆయన్ని నియమించడంలో ప్రధానమైనటువంటి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విధంగా ప్రధానంగా చేసినటువంటి వార్త. అంటే అదొకటి దొరికితే చాలు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అరెస్ట్ కి రంగం సిద్ధమైనట్టే అనేటువంటి కోణంలో. మరి ఏమిద్దో చూద్దాం. ఇవైతే ఈ రోజు వార్తా విశేషాలు.